రానా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మీకు ఏమి ఇన్స్పిరేషన్ వచ్చింది? ఫస్ట్ మీ వ్యూ ఏంటి? అంటే ఇది సినిమా చేయాలని ఆబ్వియస్లీ ముందు నుంచి ఉంది. అండ్ కొత్త సినిమాలు చేయాలి, ఆడియన్స్కి ఇక్కడ అరుదుగా చేసే కథలు కొన్ని చూపించాలనే ఒక ప్రయత్నంతో స్టార్ట్ చేసేవాడిని. అండ్ సెల్వా నాకు ఫస్ట్ మెడ్రాస్లో కలిసినప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఆయన ఇందులో సముద్రగని గారి క్యారెక్టర్తో ఒక డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో. ఏంటంటే మనం ఎందుకు ఒక సినిమా తీస్తాం అని ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఒక చీకటి ప్రదేశంలో జాతి మతం భేదం లేకుండా ఆడియన్స్ అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఒకే దానికి రియాక్ట్ అవుతూ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? జీవితం అంటే ఇంతే, ఉన్నన్నాళ్ళు నిజాయితీగా ఉండు. అది చెప్పే మన సినిమా వాళ్ళం ఎంత నిజాయితీగా ఉండాలి అన్న సారాంశం నన్ను ఫస్ట్ పట్టుకుంది సార్. ఎందుకంటే నాకు తెలిసి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను నమ్మింది ఏంటంటే కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ సినిమా అన్నది శాశ్వతం అని నమ్ముతాను. అండ్ ఈరోజు సక్సెస్ ఫెయిలియర్ ఉన్నా కానీ ఆ సినిమా అన్నది ఎప్పటికీ నిలిచిపోద్ది. అందులో మనం చెప్పగలిగేవి, మనం నేర్చుకున్నవి చెప్పాలనే కోరిక నాకు. అండ్ అదొక సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్తో మెడ్రాస్లో జరిగిన ఈ కథ ఇది. అండ్ మన 1950s చూస్తే హైదరాబాద్ ఈ ఇండస్ట్రీ లేనప్పుడు అంతా మెడ్రాస్లోనే అన్నీ జరిగాయి, అక్కడున్న స్టూడియోస్ మధ్యలో. అండ్ నేను చిన్నప్పుడు ఈ కథల చుట్టే పెరిగాను. అంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టూడియోలు అవి కట్టడాలు అవి జరుగుతున్నప్పుడు ఆ స్టూడియోలో ఎలా జరిగింది, ఇలా జరిగిందనే నేపథ్యంలో పెరిగాను. అండ్ ఆ వరల్డ్లో కథ రావడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నాకు ఇన్న వెంటనే అది దుల్కర్ గారికి పంపించడం జరిగింది ఫస్ట్ పిచ్ డెక్. అండ్ దాని తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నాం కాంతాతో.